బంగు తాకుండానే గాలిలో తేలిపోతున్నట్టుండరా. మహేష్ బాబు పిలుస్తున్నాడు అంకల్ అక్కడ. యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా, ఏం నన్ను రమ్మన్నావట? బలిసిందా? అరే నీ అబ్బా, బంగు మొత్తం తాగేసినవేమ్రా? తాగండ్రా. ఏం చేస్తావురా డిఫా? ఏంట్రా చెయ్యరా? నిన్ను చేస్తా కాదురా. ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముంటది బా? ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని ఒక బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాడంతే. ఇది కాన్సెప్ట్ రా. ఇదిరా కాన్సెప్ట్. అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా, మస్తు ఉండాలి. వచ్చేత్తరా. బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? ఇవాళ నిన్ను బలిచ్చేస్తాను రా. ఆ పూజేందిరా? ఆ చూపేందిరా? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వీరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కాను రే, ఆ బసవన్న దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? 2 మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తాడ్రా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ ఎలా నుంచున్నాడు చూడు. బయట పెళ్లి పనులు ఎక్కడ చేస్తున్నారా? ఈడేంటి ఈవిడ సినిమాలో దయ్యంలా నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తారే? సైకిల్ చేస్తారే? ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్ది అదే. అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. నేను బసవన్న దొర పెళ్ళానురా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. ఈయన మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా. లేచి 2 కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఇదిగో నీకోటి నువ్వు పెద్దగా అదేంట్రా అంతంత దెబ్బలు కొడతా చచ్చిపోదు పాపం. అవును పాపం. అది చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో, కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ట్రైన్ వెళ్ళే టైం అయిపోతుంది. ఏడు వీడు వదిలేయండి బాబు గారు, వచ్చేస్తాడు. మహేష్ బాబు, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు జిందాబాద్, 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 మహేష్ బాబు జిందాబాద్. తప్పకుండా సార్, మహేష్ బాబు వస్తున్నారు. మహేష్ బాబు, మహేష్ బాబు. ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా.
ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గుగా లేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్ది ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ పిచ్చి బాగుడు బాగుతున్నావండి. మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు. నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ. అవసరమైతే అతన్నే పేరు మార్చుకోమనండి. మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయిద్ది. పేరు మార్చుకో అంతే. రే సైడ్ ఇవ్వండి. మహేష్ బాబట పతివోడు బాబే. మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబట. ఇక్కడ కాబట్టి అయిపోయింది. అదే మా ఊర్లో అయితేనా తిరగదీసిద్దాం. వేస్ట్ ఫిలో. లా 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 లా. ఏయ్ ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్. అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్. నో 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 మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసామండి. ఏయ్ చూసావ్. ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా అదేంటండి మీరేగా పోజ్ ఇచ్చారు? ఫోజ్ ఇస్తే తీసుకోవడమేనా? Yo mom, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంట్రా అది? First give me one egg. Yeah, drop it here. Now what? Magic abracadabra, abracadabra. ఏయ్ రెండు వచ్చినాయిరా. భలే ఉందిరా. మీ పప్పా కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. Oh mom, ఆర్ట్ పెళ్లి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. అరే ఏమండి ఏమండి కాఫీ ఏమండి Oh mama, what happened? ఎందుకు ఏడుస్తున్నావు? మీ పప్పా చచ్చిపోయాడురా. మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడురా. అరే ఇందాక టిఫిన్ కూడా పిక్కలాగా తిన్నాడు. హే మమ్మీ, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే పోయిన బాబా తిరిగి వస్తాడా? థింక్ ప్రాక్టికల్లీ మామ్. ఇప్పుడు బాడీని ఇక్కడే తగలబెట్టాలా లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరుకోరా, ఏం మాటలురా. రే నువ్వు చాలా మ్యాజిక్లు చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా? మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇదంతా ట్రీట్మెంట్. కొట్టకరా, చచ్చిపోతారు. ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పమ్మిగాడు పట్టు వదులుకుండా మీ గుండెల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకా చెప్పుంటే తులసి నీళ్ళు పోసేవాడు. వెంటనే ఈ విషయం పెద్దవాళ్ళకి. నేను ఎవరైనా పెద్ద మనిషి ఆయనంటే 10 మందికి చెప్పడానికి. నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? నేను ఏడ్చాను పాపా. ఎంతో అబద్ధాలు చెప్పక నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరెలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును పూజ లేచిందా? లేపమంటారా? పూజ లేకపోద్ది. తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని. అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి. మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే వెళ్ళి సమర్థతల్లో. పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ. ఈసారి చచ్చిపో, తప్పకుండా
అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఇటు పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల ఏం చేస్తున్నాడా? పాట పాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జెంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. చచ్చా, దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. వెరీ గ్రీన్. నమస్కారం అండి. మళ్ళీ తిరిగిందంటే టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. ఏం చేయండిరా దేవుడు, కావాలేదు. ఆ లైన్ క్లియర్ అయిందేమో, అదన్నా చూసుకుంటా. క్యూ పెరిగింది. వెనకెళ్ళ ఓహో, అమ్మాయి గుడ్డిదే. దేవాలంటరా దరిద్రులారా.